ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. విశాఖపట్నంలోనే మన తెలుగు రాష్ట్రంలోనే ఇక్కడ ఉద్యోగం అయితే వస్తుందండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. 26 నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ మనకు 24 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంచి అప్డేట్ రావడం జరిగింది. కేవలం ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ మీ దగ్గర ఉండి మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అలానే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. పూర్తి డీటెయిల్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ పీడిఎఫ్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే 2 రకాలుగా మనకు జాబ్స్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 23 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు 10 అయితే ఉన్నాయి. మనకు జనరల్ పర్సన్స్కి 5 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి మనం చూసుకుంటే 2 ఉన్నాయి. ఈడబ్ల్యూసీ వరకు ఒక పోస్ట్ అయితే ఉంది. అలానే మనం చూసుకుంటే ఇది జనరల్లో. ఆ తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అలానే అకౌంట్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ 6 ఉన్నాయి. ఇక్కడ జనరల్ పర్సన్స్కి 3, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి మనకు 1, ఈడబ్ల్యూసీ వరకు ఒక పోస్ట్ అయితే ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్లో స్టోర్ అనే పర్చేస్ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. ఇక్కడ జనరల్ పర్సన్స్కి 2, ఈడబ్ల్యూసీ వరకు ఒక పోస్ట్ అయితే ఉంటుంది. అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి టోటల్ వేకెన్సీస్ 6 ఉన్నాయి. జనరల్ పర్సన్స్కి అంటే జనరల్ వారికి 2 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. అలానే ఈడబ్ల్యూసీ వరకు అయితే ఒక పోస్ట్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇక్కడ జూనియర్ సెక్రటరీ మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకి 28 లోపల ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 27 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఎప్పటికీ 24/6/2025 నాటికి మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. లెవెల్ 4లో అయితే ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అప్రోచింగ్ మీరు చూసుకుంటే 36,220 వరకు ఇందులో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఆ తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 47,415 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మనం చూసుకుంటే ఇందులో ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకి ఉంటాయి. ఎవరైతే ఇందులో అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులకి కేవలం ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అలానే మనకు టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ కలిగి ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇందులో ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మనకు చెప్పాను చూడండి, ఉమెన్స్కి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన మనకు జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూసీ వరకు టోటల్గా 500 అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ తీసుకుంటున్నారు. ఓకే, అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకి ఏంటంటే మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి. అలానే మ్యాక్సిమం అయితే మనకు 28 ఉండాలి. అలానే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మనకి ఎవరైతే అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో జనరల్ పర్సన్స్ ఉంటే 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఓబీసీ పర్సన్ ఉంటే 13 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే 15 ఇయర్స్ వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇందులో రాత పరీక్ష అయితే ఉంటుందండి. ఆ రాత పరీక్ష కూడా ఇంటర్మీడియట్ బేసిస్ మీదే ఉంటుంది. అందులో మీకు సిలబస్ అనేది కూడా ఇక్కడ మీరు కిందికి పోయినట్లయితే వాళ్ళ సిలబస్ కూడా ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ మీరు కానీ చూసుకున్నట్లయితే హిందీ అలానే ఇంగ్లీష్ అనేది ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 అలానే పేపర్ 2 అనేది ఉంటుంది. అది మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. అంటే 1 రాంగ్ ఆన్సర్కి మనకు 0.25 అనేది ఇక్కడ మార్క్స్ అనేది మైనస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మీకు కంప్యూటర్ మనకి ఏమిటంటే టైపింగ్ టెస్ట్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఓకే, మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. నెక్స్ట్ మంత్ 24 వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఈ అప్సల్ వెబ్ పేజ్ అలానే మీకు పూర్తి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎప్పటి వరకు ఉంది లాస్ట్ డేట్? నెక్స్ట్ మంత్ వరకు అయితే లాస్ట్ డేట్ నుంచి ఇవ్వడం జరిగింది. 24 వరకు అయితే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.